పట్నంలోని అర్బన్ కాలనీలోని సుమారుగా 2,05,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రి గోటిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటుగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల్ల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జరిగింది. ఇవాళ కరెంట్ ఇచ్చాము, అదేవిధంగా రోడ్లు వేశారు. 2,05,00,000 రూపాయలతోటి వాళ్ళ రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా కొద్దిగా ఇళ్ల మీదుగా కరెంట్ తీగలు పోతుంటే అన్ని కూడా ఈ టవర్ల మీద మార్చమని చెప్పి అడిగారు. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. అట్లానే కనిగిరి గతంలో ఒక డి ఆఫీస్ ఇస్తామని చెప్పాము. బిల్డింగ్ అంతా ఎప్పుడో పాత పడిపోయి అన్ని దెబ్బతిని ఉంటే అది కూడా టెండర్ల దశలోకి వచ్చిందని చెప్పి ఇప్పుడే సీఎండీ గారితో మాట్లాడాము. అట్లానే మన గిద్దలూరుకి వచ్చేసరికి డివిజన్ ఆఫీస్ కావాలి. పాలన పరంగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, దూరం అవటం వల్ల రైతాంగానికి కానీ అన్ని డి ఆఫీసులో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది అవుతే అది కూడా తొందరలోనే డి ఆఫీస్ కూడా ఈ బిల్డింగు అదేమన్నా డివిజన్ ఆఫీసు అక్కడ శాంక్షన్ చేయాలని కోరారు. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, తప్పకుండా తొందరలోనే చేపించేస్తాం. అట్లానే ఎర్రగొండపాలెంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పవర్ ఇంటరప్షన్స్ లేకుండా, ఇంటరప్షన్స్ అంటే గాలివాన వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పవర్ ఇంటరప్షన్ వల్ల కొద్దిగా దెబ్బతింటూ ఉంటాం, అప్పుడప్పుడు పోవటం అట్లా వస్తుంది. దానికోసం 220 kV సబ్స్టేషన్ కట్టాలన్నారు. అది కూడా వేగవంతంగా జరుగుతుంది. ఒక 4 నెలల్లో 220 kV ఈ ప్రాంతంలో వచ్చేసింది. అది ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్ కట్టాము. గిద్దలూరులో ఇప్పటికో 2 సబ్స్టేషన్ కట్టాము, కనిగిరిలో 2 కట్టాము. ఇంకా ఎక్కడైతే లోడ్ మనం ఎర్రగొండపాలెంలో కట్టాము. 220 గిద్దలూరు కూడా ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ ఈ ప్రాంతాల్లో కూడా విద్యుత్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మనం అంతరాయం కలగకూడదు. నాణ్యమైన విద్యుత్ సప్లై అవ్వాలంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగుండాలి. దానికోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. సూర్య గారు కూడా చాలా పెద్ద ఎత్తున 6 లక్షల కనెక్షన్ ఇచ్చాం. అన్నీ జరిగింది. ఇవాళ కరెంట్ ఇచ్చాము, అదేవిధంగా రోడ్లు వేశారు. 2,05,00,000 రూపాయలతోటి వాళ్ళ రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం